గోపాలకృష్ణ భగవానికి భాగవతం వ్యాసమునింద్రుడు 18,000 శ్లోకాల చేత 12 స్కందాలుగా మహానుభావులు సంస్కృతంలో రచిస్తే తన కుమారుడైనటువంటి శుభయోగులకు ఉపదేశం చేశాడు. శుకుడు 7 రోజులలో ప్రాణం పోతున్నదని తెలిసినటువంటి పరీక్షిత్ మహారాజుకు తెలియజేశాడు. ఆ సమయంలో సూతుడు అనే ఋషి విన్నారు. విని నైమిషారణ్య క్షేత్రములో దీర్ఘ సత్రయాగమును ఆచరిస్తున్నటువంటి శౌనకాది మహామండలందరికీ ఈ భాగవత మహాపురాణాన్ని వేధిస్తున్న క్రమాన్ని మనమందరం కూడా వింటూ ఉన్నాం. మన భాగ్యము బట్టి బోధనామాత్రుడు ఇదే భాగవతాన్ని అర్థమైన తెలుగులో రచించి ఇవాళ మనం ఆ తెలుగు భాగవతాన్ని ప్రవచన రూపంలో వింటూ ఉన్నాం. పారాయణంగా 18,000 శ్లోకాలను ఇక్కడ శర్వగారు చేస్తూ ఉన్నారు. బోధనామాత్రుడి సంకల్పం మనం ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే ఏ పని చేసినా ఆ పని ఎందుకు చేస్తున్నామో క్షణం కనుక మనకు గుర్తుంటే లక్ష్యాన్ని చేరుకోవడం సులువు అవుతుంది. ఓ పిల్లవాడున్నాడు అనుకోండి, కలెక్టర్ కావాలని అనుకుంటే వాడు ఆ మాటలు ప్రతిరోజు లేవగానే ఒక్కసారి అనుకుంటే ఎట్లా చదవాలో ఒక్కరోజు కూడా చదువులో అలసట లేకుండా చదువుతాడు. ఆ విధంగా బోధనామాత్రి యొక్క సంకల్పాన్ని మనం ప్రతిరోజు గుర్తు చేసుకొని భాగవతాన్ని కనుక వింటే ఈ 7 రోజులు నిస్వార్థంగా మనం భాగవతాన్ని వినగలుగుతాం. కాబట్టి ఒక్కమారి బోధనామాత్రి యొక్క సంకల్పాన్ని గుర్తు చేసుకొని మనం భాగవతంలో ప్రవేశిద్దాం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదం, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదం, లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృక్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహాంగాంగనాభింబకు. జయ బోలో గోపాలకృష్ణ భగవానికి. ఆ పరమాత్మ డింబకుడై పుట్టాడు. ఉదయమే గోపాలకృష్ణుడై పుట్టాడు. పరమాత్మ చరణం వరకు మనం చెప్పుకొని భాగవతాన్ని పొద్దున పరిపుష్టం చేశాం. ఎప్పుడైతే దేవకీ వసుదేవుల గర్భంలో పరమాత్మ ఉద్భవించాడో ఆ పరమాత్మని శంఖచక్ర గదాధారి అయినటువంటి పరమాత్మను చూసి వాళ్ళిద్దరు కళ్ళు పెద్దదిగా చేసుకొని నువ్వేనా నా బొజ్జలో ఉన్నది ఈ రోజులు అని అనుమానంగా చూస్తే 3 జన్మలలో ఇచ్చిన వరాన్ని పరమాత్మ గుర్తు చేసి మళ్ళీ కేరు అంటూ ఏడుస్తూ చిన్న బాలకృష్ణుడిగా మారిపోయాడు. అలా పరమాత్మను ఎవరో చెప్పారన్నట్టుగా వసుదేవుడు బుట్టలో పెట్టుకుని నందకులానికి చేర్చి నందుడి ఇంట్లో యశోద పక్కలో ఉన్న పాపను ఈ బుట్టలో పెట్టుకొని చిన్ని కృష్ణుని యశోద పొత్తిల్లో పడుకోబెట్టి మళ్ళీ యథావిధిగా ఈ మధుర చెరసాలకు చేరుకున్నాడు. ఆమె యోగమాయ భద్రకాళిగా మారి కంసుని హెచ్చరించి అమ్మవారు అంతర్ధానమైపోయింది. ఇప్పుడు రేపల్లలో తెల్లవారింది. తెల్లవారగానే నందుడికి కొడుకు పుట్టాడో అన్న వార్త భావానంలో మొత్తం అంతా పాకిపోయింది. రేపల్లలో తప్పెట్లు తాళాలు మోగాయి. అందరి కాళ్ళు నందుడి ఇంటి వైపే నడిచాయి. అందరూ ఆ చిన్ని కృష్ణుని ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు ముద్దాడుదామా, లేక మా యశోదమ్మకు కొడుకు పుట్టాడు అని అందరూ వాళ్లకు తోచినటువంటి బహుమానాలు తీసుకొని నందుడింటికి వెళుతూ ఉన్నారు. కొడుకు పుట్టినటువంటి సంతోషంలో నందుడికి ఎప్పుడైతే తెలిసిందో సచేల స్నానము ఆచరించాడు. ఒంటి మీద ఏ గుడ్డలు ఉన్నాయో ఆ గుడ్డలతోనే స్నానం చేశాడు. చూడండి, ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే తండ్రికి ఎప్పుడైతే భర్తకు తన భార్య ప్రసవించిందని తెలుస్తుందో ఆయన ఎక్కడ ఏ స్థితిలో ఉంటే ఒంటి మీద ఏ బట్టలు ఉంటే ఆ బట్టలతో సహా
సచేల స్నానము చేయమని శాస్త్రం చెప్పింది. అలా చేసి వెంటనే జాతకర్మను నిర్వర్తించాలి. జాతకర్మ అంటే ఏమిటి అంటే తల్లి పుట్టినటువంటి ఆ శిశువును తండ్రికి పరిచయం చేయడమే జాతకర్మ. మీరు ఒకసారి గమనించండి, ఈ జాతకర్మ పశువులలో కూడా ఉంటుంది. కాకపోతే వాటికి మంత్రతంత్రములు ఏమీ లేవు. భగవంతుడు ప్రకృతి పరంగానే ఏర్పాటు చేశాడు. ఎట్లా మీ అందరూ చూసిందే, మరొకసారి గుర్తు చేస్తాను అంతే. ఎప్పుడైనా ఆవు ప్రసవించినప్పుడు మీరు కనుక చూసి ఉంటే, ఆవు నుండి దూడ ఎప్పుడైతే విడిపడుతుందో పుడుతుందో అది వెంటనే వెనక్కి తిరిగి తన దూడను మొత్తం వాసన చూసి దాని శరీరం అంతా నాలుకతో నాకేస్తూ ఉంటుంది. అదే జాతకర్మ. ఇప్పుడు మనుషులలో మరి ఏం చేయాలి? ఎప్పుడైతే పిల్లవాడు పుడతాడో పుట్టగానే తల్లి ఈ పిల్లవాడు పుట్టాడండి అని తండ్రి చేతులకు అందించాలి. తండ్రి ఆ పిల్లవాడు తన సంతానం అని ఎలా గుర్తించాలి? ఆవు ఏ విధంగానైతే వాసన చూసి పసిగట్టిందో, ఇప్పుడు తండ్రి కూడా మనుషులలో పుట్టినటువంటి చిన్న పిల్లలకి ఈ బ్రహ్మరంధ్రము చాలా చిత్రముగా ఉంటుంది. ఇలా వేలితో పొడిస్తే అక్కడ రంధ్రం అవుతుంది. అంత సున్నితంగా ఉంటుంది. అక్కడ ఇంకా కపాలము ఇంకా పూర్తిగా ఏర్పడదు. అలా ఈ బ్రహ్మరంధ్రము దగ్గర తండ్రి వాసన చూస్తూ ఆత్మా వై పుత్రనామాసి సజీవ శతశతం అంగాదంగాత్ సంభవసి హృదయాది జాయసే ఆత్మా వై పుత్రనామాసి సజీవ శతశతం. ఇది ఏదవంతం అంటే నా అంగాంగముల నుండి పుట్టినటువంటి వీడు ఆత్మావై పుత్రనామాసి, నా ఆత్మయే ఇవాళ నేను పుత్రుడిగా ఎత్తుకున్నానని ఆ మాట దగ్గర వాసన చూడడమే జాతకర్మ. ఇప్పుడు సచేల స్నానములు లేవు, జాతకర్మలు లేవు. ఎక్కడో హాస్పిటల్లో పోతే సీజరియలు చేస్తే ఎక్కడ జాతకర్మలండి? కానీ వీటిని కొన్ని రోజుల తర్వాత అయినా నామకరణ మహోత్సవం చేసేటప్పుడు మంచి వేద విధులైనటువంటి బ్రాహ్మణుడిని పిలిచి జాతకర్మల నుంచి మొదలుపెట్టి అన్ని సంస్కారములు తప్పనిసరిగా చేయాలి. ఎప్పుడైతే జాతకర్మ జరుగుతుందో చూడండి, తండ్రి గుర్తించాడు ఈ పిల్లవాడు నా పిల్లవాడే అని. ఆత్మావై పుత్రనామాసి. అందుకే వాళ్ళు ఏమన్నారండి? కుమారుడు. ఎవరికి కుమారుడు? ఆయనకు కుమారుడు. ఒకవేళ ఎక్కడైనా ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఆయన వెళ్ళలేకపోతే ఆయనకు బదులుగా ఈయన వెళ్ళవచ్చు. అందుకనే ఆయనకు కుమారుడు అని చెప్పారు. కుమారుడు అన్నారు అంటే తండ్రి తర్వాత మళ్ళీ ఆ స్థానాన్ని పూర్తి చేసేటువంటి వాడు. అలా ఆత్మావై పుత్రనామాసి. ఇప్పుడు నందుడు సచేల స్నానము ఆచరించాడు. అలా సచేల స్నానము ఆచరించి యశోద పొత్తిళ్లలో ఉన్నటువంటి చిన్ని కృష్ణుడిని తీసుకున్నాడు. చూడండి, పరమాత్మ యొక్క ఈ బాల్యావస్థను, బాల్య లీలను మనం చెప్పుకుంటూ ఉంటే మీరు కృష్ణుడు నందుడు చూశాడు ఇలా వింటే మీకు మత్తు గమ్మత్తేమీ దొరకదు. చిన్ననాడు మీ పిల్లవాడిని మీరు ప్రేమగా మీ శ్రీవారికి అందించిన ఆ క్షణములు, మీ పిల్లవాడు మీ ఇంట్లో ఆడుకుంటూ అల్లరి చేసిన క్షణములు, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ వింటే బాలకృష్ణుడి యొక్క అనుగ్రహం ఇంకా తొందరగా లభిస్తుంది. కాబట్టి ఆ దృష్టికోణంలో ఇప్పుడు మీ పిల్లవాడే బాలకృష్ణుడైనాడన్న చందంగా, మీరే యశోదమ్మలైనారన్న చందంగా, మీరే నందుడిగా మారారన్న చందంగా మీరు వింటే ఈ కృష్ణ లీలలు విన్నందుకు పులకరించిపోతాం మనందరం కూడా. సచేల స్నానము ఆచరించాడు. యశోదమ్మ అందించింది. యశోదమ్మ అందించగానే బాలకృష్ణుని ఎత్తుకున్నటువంటి నందుడు గొప్పగా పొంగిపోయాట. ఎంత అందంగా ఉన్నాడో పిల్లవాడు. నీలమేఘవర్ణము చేత శరీరం చూస్తే పూర్తిగా బాగా నీటితో నిండినటువంటి నల్లని మేఘం ఎలా ఉంటుందో అలా ఉండక శరీరం.
ఈ అరచేతులు అరిపాదములు మాత్రము గులాబీ వర్ణంలో ఉన్నాయట బుజ్జి పిల్లవాడికి. కనులేమో బాగా విప్పారి కమలపు రేకులా అన్నట్టుగా ఉన్నాయట. అప్పుడే పుట్టినటువంటి ఆ పిల్లవాడి వెంట్రుకలన్నీ రింగులుగా తిరిగి ఉన్నాయట. పుట్టగానే సాధారణంగా పిల్లవాడు బాగా ఏడుస్తూ ఉంటాడు, కానీ వీడు అసమానం నవ్వుతూనే ఉన్నాడు. అందుకని కృష్ 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 కృష్ణ 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 ఆనందాన్ని వచ్చేవాడు. అలా నవ్వుతూనే ఉన్నాడు. ఎలా నవ్వుతూ ఉన్నాడు అంటే ఈ పూరె పువ్వులన్నీ బయటపడేటట్టుగా ముఖమంతా విప్పారినటువంటి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు. అలా ఎత్తుకున్నటువంటి ఆ పిల్లవాడిని చూసి నందుడు గొప్పగా ఉప్పొంగిపోయాడు. అమ్మ, ఎన్ని రోజులుగా ఈ పుత్రోత్సాహం కలిగింది అని ఎత్తుకొని ముద్దాడుతూ ఉన్నట్ట. ఇంకేముందండి, గోకులంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నందుడి యొక్క ఇంటికి వచ్చారు. కృష్ణుని చూసి అందరూ మురిసిపోతూ ఉన్నారట. పరీక్షిత్ మహారాజా